హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులిచింతల వ్లాగ్స్. ఇక మన ఆషాఢ మాసం అయితే వచ్చేసింది. మన ఉజ్జయిని మహంకాళి బోనాలు కూడా వచ్చినాయి. సో ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా మనం ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకి అయితే పోదాం. మేము ఇక ప్యారడైజ్ రూట్ నుంచి అయితే వచ్చేస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ విఐపి రూట్ అనమాట ఇది. సో దర్శనం కొంచెం తొందరగా అవుతుంది. అందుకనే మేము ఇక్కడ ప్యారడైజ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో ప్యారడైజ్ నుంచి వెళ్ళేటప్పుడు మనకు మధ్యలో రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది. ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని మన మహంకాళి అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎల్లమ్మతల్లి దర్శనం చేసుకున్నాం. ఎల్లమ్మతల్లి దర్శనం అయిపోగానే మనం ఉజ్జయిని మహంకాళమ్మ తల్లికి అయితే ఒడిబియ్యం అయితే ప్రిపేర్ చేస్తారు. ఇట్లా ఒడిబియ్యం అయితే ప్రిపేర్ చేసుకొని మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మనం. మనం సింపుల్ వచ్చింది మన అయితే
ప్రతిసారి ఈ లష్కర్ బోనాల్లో భాగంగా మొదటి రోజు బోనాలు సమర్పించడము, రేపు అమ్మవారిని ఆహ్వానించినటువంటి గాయస్ ఎట్ లాస్ట్ మన మహంకాళమ్మ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయిపోయింది. ఇక మేము అమ్మవారికి ఓడి బియ్యం కూడా తీసుకెళ్ళినాం అనమాట ఈసారి. కానీ మాకు దర్శనం లైన్లో ఒక 2 నుంచి 3 గంటల టైం అయితే పట్టింది. ఈసారి కొద్దిగా లేట్ అయిందనమాట. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోగానే కొత్త గూస్ బాంబ్స్ అయితే వచ్చినాయి. ఇక అమ్మవారికి ఓడి బియ్యం పోసేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకున్న తర్వాత ఇక బయటకు వచ్చినాం. రాగానే మనకు పలారం బండి అయితే కనిపించింది. సో ఈ బండిని రాత్రి ఊరేగిపుతారు అనమాట అమ్మవారికి. నెక్స్ట్ ఇక అమ్మవారికి అయితే మంచిగా మొక్కుకొని ఇక ప్రసాదం దగ్గరికి వెళ్ళేసి ప్రసాదం తీసుకొని ఇక మేము వచ్చే నెక్స్ట్ టైం కూడా చల్లగా చూడమ్మ తల్లి, వచ్చే సంవత్సరం కూడా నీ దగ్గరికి వస్తామని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మకి మొక్కుకొని ఇక ఇంటికైతే వచ్చేసినాము. సో గాయ్స్ దిస్ ఇస్ మై వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొకసారి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. 3 గంటలు అంటే మన వాటర్ సప్లై అలాంటివి వాటర్ సప్లై జరిగింది.